అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన భక్తి ఛానల్. షిరిడి సాయిబాబా భారతదేశానికి చెందిన ఒక మార్మికుడు, సాధువు, యోగి. సాయిబాబా అసలు పేరు, జన్మస్థలం తెలీదు. కానీ సాయిబాబాను అనేకులు ముస్లింలు, హిందువులు కూడా సాధువుగా నమ్ముతారు. సాయిబాబా జీవిత నడవడిలో, బోధనలలో రెండు మతాలను అవలంబించి సహయోగము కుదర్చడానికి ప్రయత్నించారు. అయినా సాయిబాబా మసీదులో నివసించారు, గుడిలో సమాధి అయ్యారు. రెండు మతాల పద్ధతులను తన బోధనలో అవలంబించారు. ఈయన రెండు సంప్రదాయాల యొక్క పదాలను, చిత్రాలను ఉపయోగించారు. ఇతని వ్యాఖ్యలలో ముఖ్యమైనది శ్రద్ధ, ఇంకా సబురి. ప్రధానంగా హిందూ సాంప్రదాయానికి చెందిన భక్తులు సాయిబాబాను శివుని, దత్తాత్రేయుని అవతారమని, సద్గురువుగా కూడా భావిస్తూ ఉంటారు. అయినా సాయిబాబా బోధనలో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురు పూజ ముఖ్యమైనవి చాలానే ఉంటాయి. అద్వైతం, భక్తి మార్గం, ఇస్లాం సాంప్రదాయాలు సాయిబాబా బోధనలోనూ, జీవనంలోనూ మిళితమై ఉంటాయి. భారతదేశం అంతా కూడా సాయిబాబాను దైవ స్వరూపులుగా గుర్తించి ఆరాధిస్తూ ఉంటారు. అయినా సాయిబాబా పుట్టు పూర్వోత్తరాల గురించి తెలియడం లేదు. ఈ విషయంపై జరిగిన కొన్ని అధ్యయనాల వల్ల బాబా షిరిడి చుట్టుపక్కలే జన్మించి ఉండవచ్చని, అతని బాల్య నామం హరిబావు బుసారి కావచ్చని కొన్ని అభిప్రాయాలు కూడా ఉన్నాయి. తన జన్మ బాల్యాల గురించి బాబా ఎప్పుడూ స్పష్టంగా చెప్పలేదట. అవి అనవసరమని అనేవాడట. ఎందుకంటే ఎక్కడ పుట్టాడో, పేరేంటో తెలిస్తే ప్రతి మనిషి ముందు వారి కులగోత్రాలు చూస్తారు, వారిది ఏ మతం అని మనసులో నాటేసుకుంటూ ఉంటారు. బహుశా బాబా అందుకే తన పేరు, పుట్టిన ప్రదేశం ప్రస్తావన చేయలేదట. ఒకసారి తన ప్రియానుయాయుడైన మహల్సాపతితో తాను ప్రతి గ్రామంలో ఒక దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఒక ఫకీర్ సంరక్షణలో పెరిగినట్లు చెప్పాడని కథనం కూడా ఉంటుంది. అయినా సాయిబాబా 1956లో సుమారు 8 సంవత్సరాల ప్రాయంలో బాబా మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాకు చెందిన షిరిడీకి వచ్చాడని, ఈ ప్రకారం బాబా సుమారు 1848లో జన్మించి ఉండొచ్చని చెబుతూ ఉంటారు. ఆ యువకుడు ఒక వేప చెట్టు కింద ధ్యానంలో రాత్రింబవళ్ళు కూర్చొని ఉండేవాడట. అంటే మన సాయిబాబా. అతనిని చూచి గ్రామస్తులు ఆశ్చర్యపడేవారట. మహల్సాపతి, అప్పా జోగలే, కాశీనాథ వంటి ధార్మిక చింతనాపరులైన గ్రామస్తులు బాబాను తరచూ దర్శించేవారట. సాయిబాబా పిచ్చోడని మరికొందరు రాళ్ళు కూడా విసిరేవారట. మళ్ళీ కొంతకాలం కనిపించకుండా పోయిన సమయంలో అతను ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలీదు. అప్పుడు అతను చాలా మంది సాధువులను, ఫకీరులను కలిశారని, నేత పని చేసేవాడని కొన్ని సూచనల వల్ల తెలుస్తుంది. కానీ అవి అంచనాలు మాత్రమే. నిజానికి వీటికి ఎటువంటి ఆధారాలు కూడా లేవు. అయినా 1858లో చాంద్ పాటిల్ కుటుంబపు పెళ్లివారితో కలిసి షిరిడి సాయిబాబా అక్కడికి వచ్చాడట. అక్కడ కంఠోబా మందిరం దగ్గర బాబా బండి దిగినప్పుడు మందిరపు పూజారి అయిన మహల్సాపతి రండి బాబా అని పిలిచాడట. సాయి అంటే సా అనగా సాక్షాత్తు అని, ఈ అనగా ఈశ్వర్ అని. తరువాత సాయి నామం స్థిరపడి ఆయన సాయిబాబాగా ప్రసిద్ధుడైనాడు. షిరిడి ప్రాంతంలో సాము గడియలు, కుస్తీలు ప్రసిద్ధం. సాయి వేషధారణ కుస్తీ పహిల్వాన్లలాగా ఉండేదట. సుఫీ ఫకీర్లాగా మోకాళ్ళ వరకు ఉండే కఫని, తలకు టోపీలాగా చుట్టిన గుడ్డ ధరించి ఉండడం మనం సినిమాల్లో చాలాసార్లు చూసాం. అయినా ఇలా ముస్లిం ఫకీర్లా ఉండే బాబాకు స్థానిక హిందువుల నుండి కొద్దిపాటి ప్రతిఘటన కూడా చాలా ఎదురైందట. 1918లో తన సమాధి వరకు సాయిబాబా షిరిడీలోనే ఉన్నారు. ఒక పాత మసీదును తన నివాసం చేసుకున్నాడు. మసీదులో దునిని వెలిగించాడు. అందులో నుండి విభూతిని తీసి తన దర్శనానికి వచ్చే వాళ్ళకి ఇచ్చేవారట. అది వారికి రక్షణ ఇస్తుందని వచ్చిన వారికి ఉపదేశాలు, ధర్మ బోధనలు చేసేవారట. చాలా మహాత్తులు చూపించారట. అయినా సాయిబాబే స్వయంగా వండి ప్రసాదాన్ని పంచేవారట. ఉత్సవాలలో పాల్గొనేవారట. సాయిబాబా 1910 తర్వాత సాయిబాబా పేరు దేశమంతటా తెలిసిందే. దేవుడని గుర్తించిన భక్తులు బాబా దర్శనానికి తరలి వచ్చేవారట. అక్టోబర్ 15, 1918 మంగళవారం మధ్యాహ్నం 2:30కి బాబా తన భక్తుడైన బయ్యాజీ అప్పాకోతే పాటిల్ వడిలో మహాసమాధి చెందాడట. ఆయన దేహం బూటివాడలో ఖననం చేయబడింది. అక్కడే సమాధి మందిరం కూడా నిర్మించబడింది. షిరిడి సాయిబాబా ఎలాంటి హంగులు, ఆర్భటాలు చూపలేదు.
మంత్రాలు తంత్రాలు కూడా ప్రదర్శించడం లేదు. నిరాడంబర జీవితం గడిపి చూపారు. సాయిబాబాకు మసీదే మహాలైంది. అందరూ అన్ని జీవులు తినగా మిగిలిన పదార్థాలనే పంచభక్ష పరమాన్నాలుగా భావించేవారట. షిరిడి సాయిబాబా మసీదులో స్తంభాన్ని ఆనుకొనో నింబ వృక్షం కిందనో ఏ ఆడంబరాలు లేకుండా కూర్చొని శ్యామా మహల్సాపతి, బైజాబాయి లాంటి భక్తులకు జీవన సత్యాలు బోధిస్తూ ఉండేవారట. అవి మామూలు మాటలు కాదు, అమూల్యమైన ఆణిముత్యాల మాటలు. ఒక సందర్భంలో సాయిబాబా ఇలా చెప్పారట. అదేంటంటే, మీరు ఎవరిని నొప్పించకండి. తోటివారు మిమ్మల్ని ఏ రకంగా నయనా కష్టపెట్టినా సరే వారిని క్షమించండి. మీకు అపకారం చేసినా వారికి ఉపకారమే చేయండి. ఇలా చేయడం వల్ల మేలు జరగడము, మనశ్శాంతిగా ఉండడమే కాదు, మీకు హాని చేసిన వారు లేదా మిమ్మల్ని నొప్పించిన వారిలో పశ్చాత్తాపం కలుగుతుంది కూడా. శ్రద్ధ, సబూరి చాలా అవసరం. మీరందరూ శ్రద్ధ, సబూరీలను అలవర్చుకోవాలి. సహనం, విశ్వాసం లేనివారు జీవితంలో ఏం సాధించలేరు. ఎందుకు కొరకాకుండా పోతారు. ఏ పని చేసినా శ్రద్ధగా చేయండి. అన్ని సమయాల్లో సహనంగా వ్యవహరించండి. ఎవరైనా సరే ఏ కారణంగానైనా మిమ్మల్ని బాధించినా సహనాన్ని కోల్పోకండి. ఆవేశంతో తీవ్రంగా బదులు చెప్పకండి. ఓర్పుగా, మెల్లగా నొప్పించని విధంగా సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పారట. సాయిబాబా భారతదేశంలో దాదాపు అన్ని ముఖ్య నగరాల్లోనూ చాలా పట్టణాల్లోనూ సాయిబాబా మందిరాలున్నాయి. కొన్ని విదేశాలలో కూడా బాబా మందిరాలున్నాయి. ముంబైకు చెందిన శ్యామారావు జయశంకర్ చిత్రించిన నిలువెత్తు పటం బాబా నివసించిన మసీదులో ఉంది. షిరిడీలోని సమాధి మందిరంలోని పాలరాతి విగ్రహం తలీం అనే శిల్పి చెక్కింది. వివిధ బాబా ఆలయాల్లోనూ, సత్సంగాలలోనూ, కుటుంబ ప్రార్థనా సమావేశాలలోనూ బాబా భజన, హారతి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సినిమాల్లో చూపించినట్లుగానే సాయిబాబా జీవిత చరిత్ర ఆధారంగా పలు భారతీయ సినిమాలు ఎన్నో వచ్చాయి. సో చూశారు కదండి సాయిబాబా మహత్యం, అక్కడ ఏ విధంగా ఆయన కొలువు తీరాడు అన్న విశేషాలను. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మన భక్తి. నమస్కారం.